హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. సో బిఎల్ఐసి ఎగ్జామినేషన్స్ రాసేటి వాళ్ళందరికీ ఈ వీడియో స్పెషల్గా వాళ్ళ కోసమే. ఇప్పుడు ఎగ్జామినేషన్స్ ఎన్ని రోజులు జరుగుతాయో అన్ని రోజులు నేను యూట్యూబ్లో క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రివిజన్ ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను. ఓపెన్ యూనివర్సిటీ అని లైట్ తీసుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్గా వీడియోని చూడండి. ఒకవేళ మీకు స్కిప్ చేయాలనిపిస్తే కొంచెం కొంచెం స్కిప్ చేసుకుంటానైనా సరే లాస్ట్ వరకు కొంచెం మంచిగా వినండి. హ్యాండ్ రైటింగ్ నీట్గా లేదు, ఎందుకంటే జస్ట్ రఫ్గా రాశాను. హ్యాండ్ రైటింగ్ కాకుండా జస్ట్ నేను చెప్పేది వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎగ్జామినేషన్స్ జరిగే అన్ని రోజులు నేను ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లా సో రాసి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వినండి, చాలా చాలా యూస్ఫుల్. అండ్ అన్ని ఆన్సర్స్ ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఆన్సర్స్ మాత్రమే. ఓకేనా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవి చూస్తూ నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. సో ఒక ఆన్సర్ తర్వాత ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే నేను 10 ఆన్సర్లు ఒకటే వీడియోలో పోస్ట్ చేస్తే మీకు కూడా వినబుద్ధి కాదు, అందుకోసమని. సో ఇది ఫస్ట్ ఇంతకుముందుకు ఒక ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసిన అది ప్రాసెస్ ఆఫ్ రైటింగ్, 3 స్టేజెస్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ రైటింగ్. అది రివైజ్ చేద్దాం ఒకసారి. ఇందులో ఏమేమి ఉన్నాయి? ప్రీ రైటింగ్, పోస్ట్ రైటింగ్ అండ్ పోస్ట్ రైటింగ్. ప్రీ రైటింగ్ ఏం చెప్తుంది? క్వాలిటీ ఆఫ్ ఏ వర్క్ డిపెండ్స్ ఆన్ అమౌంట్ ఆఫ్ ప్లానింగ్. అంటే ఒక వర్క్ యొక్క క్వాలిటీ దేని మీద డిపెండ్ అవుతుంది, మీరు ఎంత మంచిగా ప్లాన్ చేస్తారు అనేది. సో దీంట్లో శాప్ అనే టర్మినాలజీ రాయండి, టర్మ్స్ అనేవి బాగా గుర్తుపెట్టుకోండి. ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ ఎన్ని స్టేజెస్ ఉంది? 3 స్టేజెస్ ఉంది. ఏంటి? ప్రీ రైటింగ్, రైటింగ్, పోస్ట్ రైటింగ్. క్వాలిటీ ఆఫ్ ఏ వర్క్ డిపెండ్స్ ఆన్ అమౌంట్ ఆఫ్ ప్లానింగ్. థింక్ అండ్ డిసైడ్ అంటే మనం థింక్ చేసి డిసైడ్ చేయాలి. శాప్ అంటే స్టైల్, ఆడియన్స్, అనలైజ్. ఏ స్టైల్, ఆడియన్స్ ఎట్లా రీచ్ చేస్తున్నారు దాన్ని మీరు అనలైజ్ చేయాలి. నెక్స్ట్ రైటింగ్ అంటే ఏంటి? రఫ్ డేటాని, మన థాట్స్, మనకు ర్యాండమ్గా ఆలోచనలు వస్తూనే ఉంటాయి, అవునా కదా? ఆ ర్యాండమ్గా వచ్చిన థాట్స్ని మనం రఫ్గా రాస్తాం. ఇప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది, ఇక్కడ పెన్ పేపర్ పట్టుకొని రాస్తాను, నీట్గా రాస్తాను, నేను ఏదో ఒకటి రాసేస్తాను. ఆ రాసేటప్పుడు నేను పెద్దగా నాకు వచ్చిన ఐడియాలు రాసుకుంటూ వెళ్ళిపోతాను అంతే. ఓకే, సో గ్రామర్ని పెద్దగా మనం పట్టించుకోము. నెక్స్ట్ పోస్ట్ రైటింగ్ అంటే నువ్వు ఒకటి రాస్తావు, అనుకున్నావు, రాసినావు, ఓకే, దాన్ని రివైజ్ చేస్తూ ఉంటాం అనమాట. దాన్ని కొంచెం ఎడిట్ చేస్తావు, ప్రూఫ్ రీడ్కి ఇస్తావు. ప్రూఫ్ రీడింగ్ అంటే ఏంటి? వేరే వాళ్ళకి ఇచ్చి నేను మంచిగా రాసినా లేదా అని చేయడమే ప్రూఫ్ రీడింగ్. ఓకే, సో యావరేజ్ రైటింగ్ టు గుడ్ రైటింగ్ అంటే నువ్వు యావరేజ్గా రాసేది కానీ గుడ్ రైటింగ్ దగ్గరికి వెళ్ళిపోయినావు అనమాట. సో అట్లా. నెక్స్ట్ ఒకవేళ ఎఫెక్టివ్ రైటింగ్ కావాలి అనుకుంటే నువ్వు కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. నీ 50% ఆఫ్ టైంని నువ్వు ఎడిట్ చేస్తూ, దాన్ని రివైజ్ చేస్తూ, రివిజిట్ చేసుకుంటా ఉన్నావంటే సక్సెస్ఫుల్గా పోస్ట్ రైటింగ్ అనేది జరుగుతుంది. అంటే ఒక నీట్ వే ఆఫ్ రైటింగ్, నీట్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ వితౌట్ హర్టింగ్ ఎనీ వన్. ఓకే, అది అంతా మనకి రైటింగ్ స్కిల్స్లలోనే ఉంటుంది అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక ఆన్సర్కి వెళ్దాము. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. ఫాస్ట్గా చెప్తున్నాను, ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి మనం కవర్ చేసేటివి కాబట్టి. నెక్స్ట్ పంక్చుయేషన్. ఇక చిన్నప్పుడు చదువుకున్నదే పంక్చుయేషన్ అంటే గ్రామర్ ఇంగ్లీష్లో. సో పంక్చుయేషన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ కమ్యూనికేషన్. ఒక చిన్న ఫుల్ స్టాప్, ఒక చిన్న కామా పెట్టడం వల్ల మనం వ్యక్తపరిచే సెంటెన్స్ మొత్తం చేంజ్ అవుతుంది అని చెప్పడమే ఈ పంక్చుయేషన్ మార్క్స్ యొక్క ప్రత్యేకత. తెలుగులో కానివ్వండి, మనం భక్తులు విభక్తులు ఎట్లనో ఇంగ్లీష్లో కూడా పంక్చుయేషన్ మార్క్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ కమ్యూనికేషన్. ఇట్ మీన్స్ అంటే రైటింగ్ ప్యాసేజ్ వెరీ క్లియర్లీ. నువ్వు ఒకటి రాస్తున్నావు, దాన్ని చాలా క్లియర్గా రాయాలి, క్లియర్గా వేరే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా అని చెప్పడమే ఇది ఇంటెన్షన్ అనమాట. దే ఆర్ లైక్ సిగ్నల్స్ విచ్ హెల్ప్ రీడర్ అండ్ లిజనర్. ఇది ఒక సిగ్నల్ అనమాట. ఓకే, ఇది ఎవరికి హెల్ప్ చేస్తుంది? రీడర్ అండ్ లిజనర్. ఇక్కడ 3 టర్మినాలజీస్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? ఫస్ట్ది మీన్స్ రైటింగ్ ప్యాసేజ్ వెరీ క్లియర్లీ. రైటింగ్ ద ప్యాసేజ్ వెరీ క్లియర్లీ ఎవరు హెల్ప్ చేస్తారు? పంక్చుయేషన్ మార్క్స్ హెల్ప్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంకో 2 కీవర్డ్స్, రీడర్ అండ్ లిజనర్. ఇంకోటి సిగ్నల్స్. ఇట్ ఈస్ లైక్ ఎ సిగ్నల్ విచ్ హెల్ప్స్ ద రీడర్ అండ్ ద లిజనర్. ఎవరైతే చదువుతున్నారో, ఎవరైతే వింటున్నారో వాళ్ళకి ఇది పంక్చుయేషన్. ఇంగ్లీష్లోనే రాయాలి, తెలుగులో అస్సలు రాయొద్దు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పంక్చుయేషన్స్ ఏంటి అని అడుగుతారు. ఫస్ట్ హెడ్డింగ్స్ రాయాలి. ఆన్సర్ రాసేటప్పుడు హెడ్డింగ్ రాసి ఒక 2 లైన్ల డెఫినేషన్ రాయాలి. తర్వాత ఫుల్ స్టాప్, క్యాపిటల్ లెటర్, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేటరీ, కామా, సెమీకాలన్, కాలన్. ఓకే, సో ఫస్ట్ ఫుల్ స్టాప్ ఎక్కడ వాడతారు? ఒక అసర్టివ్ సెంటెన్స్లలో మనం ఫుల్ స్టాప్ అనేది వాడడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి అబ్రివేషన్స్లలో కూడా. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఎంఎస్సి అంటే M.SC అని రాస్తున్నాం, అవునా కదా? సో ఫుల్ స్టాప్స్ని ఇట్లాంటి వాటిలలో వాడతాం. మళ్ళీ టీవీ ఇట్లాంటి వాటికి వాడము. ఓకే, సో అదొకటి నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్యాపిటల్ లెటర్స్ సెంటెన్స్ స్టార్టింగ్లో యూజ్ చేస్తాము. పర్సన్ని కానీ, ప్లేస్ని, లేకపోతే సిటీస్ని, అట్లాంటివన్నిటిని డినోట్ చేసేటప్పుడు మనం క్యాపిటల్ లెటర్స్ని వాడతాము. క్వశ్చన్ మార్క్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ డైరెక్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ యువర్ నేమ్? వాట్ ఈస్ యువర్ శాలరీ? వాట్ ఈస్ యువర్ రెవెన్యూ? వాట్ ఈస్ యువర్ స్కూల్? ఇట్లాంటి క్వశ్చన్స్ డైరెక్ట్గా అడుగుతున్నాం. అట్లాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మనం క్వశ్చన్ మార్క్ అనేది ఇంక్లూడ్ చేస్తాము. ఎక్స్క్లమేటరీ ఏదైనా ఎగ్జైట్మెంట్ కానివ్వండి, ఎమోషన్స్ కానివ్వండి, సారో, హ్యాపీనెస్, ఇట్లాంటి వాటి అన్నింటికి మనం రాస్తాం. ఓకే, అలాస్, హరియా,
హుర్రే ఇట్లాంటివి అంటాం కదా. సో ఇట్లాంటి వాటన్నింటికి మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ కామా. కామా అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్కి కానీ పాజిటివ్ నెగిటివ్కి కానీ రాస్తాం. ఈస్ హీ ఏ టీచర్, ఎస్ ఆర్ నో అని అంటాం. ఆర్ దే హ్యాపీ, ఐ యూ హ్యాపీ, ఐ యూ ఫీలింగ్ సాడ్, ఎస్ ఆర్ నో అట్లాంటి వాటికి మనం చెప్తాం, రాస్తాం. నెక్స్ట్ సెమీకాలన్. మై ఫాదర్ ఈజ్ హంబుల్. ఇది బేసిక్ ఎక్కడ వాడతారంటే ఏదైనా సపరేట్ క్లాసెస్ కాంపౌండ్ సెంటెన్సెస్ ఉంటాయి కదా, కాంపౌండ్ సెంటెన్స్లలో వాడతాం. ఓకే, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇట్లా 3 or 4 వర్డ్స్ని ఇంక్లూడ్ చేసి ఒక సింగిల్ సెంటెన్స్లలో రాస్తాం కదా, అట్లాంటి టైంలో రాస్తాం అనమాట. మై ఫాదర్ ఈజ్ హంబుల్, హార్డ్ వర్కింగ్ అండ్ ఆనెస్ట్. ఓకే, ఇక్కడ 3 ఉన్నాయి, ఇంకా 4 కూడా ఇంక్లూడ్ చేయొచ్చు, బట్ నేను జస్ట్ 3కి తీసుకొని ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నా. నెక్స్ట్ కాలన్. సో ఈ కాలన్కి సంబంధించి మనకి ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ప్రొవర్బ్ ఆర్ కొటేషన్ మార్క్స్. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. ఎక్కువ కొటేషన్స్కి వాడతాం అనమాట కాలన్. సో ఇది సెకండ్ ఆన్సర్. మిగిలిన ఆన్సర్స్ కూడా నేను పోస్ట్ చేస్తాను. ఛానల్ని లింక్స్ పెట్టినప్పుడు కొంచెము చూడండి, లేకపోతే మీరు ఓన్గా ప్రిపేర్ అయినా కూడా ప్రిపేర్ అవ్వండి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ రేపటి నుండి స్టార్ట్ అవుతున్నాయి. అసలు లైట్ తీసుకోకండి. ఏదో ఒకటి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా పేపర్లో పెట్టేసి అయితే రండి. నీకు కొంచెమే తెలుసు, ఆ కొంచెమే నీట్గా రాయండి. హ్యాండ్ రైటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నేను రాసినట్టయితే రాయొద్దు, ఎందుకంటే నేను జస్ట్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కోసం మాత్రమే ఇట్లా రాసిన. ఫాస్ట్గా చెప్పాలి, కొంతమందికైనా హెల్ప్ కావాలి అని ఒక ఇంటెన్షన్ తోటి. కంటెంట్ నచ్చితే ఫాలో కొట్టేసేయండి. థ్యాంక్ యూ.